ద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటానని, నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. గుడ్ మార్నింగ్. జోష్న గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ నుంచి వస్తలేదు. ఏమేదిరా? గుడ్ మార్నింగ్. అందరు కలిపి ఇప్పుడు ఒకసారి జోష్. రైట్. ఈరోజు నేను మీ ముందడికి ఎందుకు వచ్చిన అంటే, స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఇలా డేట్ కాదు, స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినా అంటున్నా. అంటే 5 days అయినాయి కదా. స్కూల్ రీఓపెనింగ్ రోజు ఒక చిన్న కార్యక్రమం, అంటే పిల్లలతో ఇంటరాక్షన్ కోసం ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసినాము. ఎందుకోసం అంటే, మీకు అందరికి నేను ఎప్పుడు వస్తుంటాను. నన్ను చూసి ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్కి వచ్చినా నేను ఏం చెప్పినా మరి అప్పుడు వచ్చినప్పుడు అలా ఇంకా చెప్పమ్మా, చెప్పేవారు. అందరికి గుడ్ మార్నింగ్. రైట్. ఈరోజు మాదక ద్రవ్యాల మీద మీకు అవగాహన కల్పించడానికి పోలీస్ శాఖ తరపు నుంచి కోరగానే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ స్కూలు ప్రిన్సిపల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా మిగతా టీచర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా పోలీస్ శాఖ తరపున నమస్కారాలు. మెయిన్గా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ఆల్రెడీ మీ స్కూళ్ళలో ప్రహారీ క్లబ్స్ ఉన్నాయి, అవునా? తెలుసా మీకు ప్రహారీ క్లబ్స్ ఉన్నాయి? తెలుసా తెలియదా? ఉన్నాయా? విన్నారా లేదా? ఫిబ్రవరిలో పట్టుకున్న దాంట్లో ఒక 3 persons ఉన్నారు మైనర్స్. అవునా? 3 ఉన్నారు మైనర్స్. మన దగ్గర నుంచి 3 మైనర్స్ ఉన్నారు. చిన్నపిల్లల్ని వాడుకున్నారు. 18 సంవత్సరాల ఉన్నటువంటి వయసు పిల్లలు 3 ఈ డ్రగ్స్ను సరఫరా చేసి దాంట్లో చిక్కుకొని పోయినారు. కాబట్టి మీకు ఇక్కడ నుంచి జ్ఞాపకం చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీకు అట్లా ఎవరన్నా డ్రగ్స్ బారిన పడి, మీ బ్రదర్స్ ఉంటారు కదా మీ ఇంట్లో, మీ అన్నలు మీకు ఉంటారు కదా ఎవరొకరు, మీ పెద్దననో చిన్ననో పక్కింటనో ఎవరన్నా ఇట్లా ఎవరైనా ఉంటే నోటీస్కి వస్తే ఖచ్చితంగా పోలీసుకు చెప్పాలా. చెప్తే ఏమవుతుందంటే వాళ్ళని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. నాకెందుకులే అని చెప్పి కనుక మీరు ఎవరికి వారు అనుకుంటే, ఏదో ఒక రోజు మన సేఫ్టీ, మన దేశము, మన రాష్ట్రము, మన గ్రామానికి సంబంధించిన భద్రతను కూడా మనం కోల్పోతాం. ఇట్లా స్వేచ్ఛగా స్కూళ్ళకి రావడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. రోడ్డు మీద వస్తే ఏదైనా జరుగుతుందనే భయానికి మనం గురి కావాల్సి వస్తుంది. అర్థమైంది? మీరు ఇప్పుడు మీ ఇంట్లో మాట్లాడుకుంటారు కదా, పలానోడు గాంజా తాగుతాడు, లేకపోతే పలానోడు తీసుకుంటాడు, వాడిని జోలుకోవద్దు, మనకి ఎందుకు రా, వాడిని తిరుగుకోవద్దు అని చెప్పి మీ అమ్మని చెప్పుకుంటారా లేదా? అంటే తక్కువ మొత్తంలో ఎక్కడో 4-5 ఉన్న దగ్గరనే ఇటువంటి పరిస్థితి ఉంటే, మరి ఎక్కువ మొత్తంలో కనుక ఇటువంటి డ్రగ్స్ బారిన పడితే ఎట్లుంటుంది పరిస్థితి? మరి నాకెందుకు లేని వదిలేస్తే రేపు ఏదో ఒక రోజు మొత్తానికి వస్తుంది కదా, వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కనుక మీకు తెలిస్తే చెప్పండి. ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎట్లా గుర్తించవచ్చు అంటే, వాడు మందిలో కలవాడు, చాలామంది జనాలు ఉంటారు కదా, అక్కడ ఉండడు, ఇండివిజువల్గా ఉంటాడు, ఎప్పుడైనా ఒక డల్గా ఉంటాడు, నిద్రపోయినట్టు ఉంటాడు. మీ క్లాస్ రూమ్లో కూడా మీకు కూడా 8th class 9th class 10th class ఉన్నారు కదా, దీంట్లో కూడా డ్రగ్స్ తీసుకోకపోవడానికి అవకాశం లేదు. బయట అట్లా ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా తెలిసో తెలియకుండా దాని అలవాటున పడవచ్చు. ఒకవేళ మీరు కనుక గుర్తిస్తే ఇమీడియట్గా ఆ సమాచారాన్ని మీ స్కూల్ నుండి హెచ్ఎం గారికి చెప్పండి. చెప్తే వాళ్ళ నుంచి మాకు సమాచారం వస్తుంది. దాని మూలంగా ఏమవుతుందంటే, ఎవరన్నా ఆ డ్రగ్స్ బారిన పడితే మనం వాళ్ళని కాపాడడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? చెప్తారా మరి మీరంతా? చెప్తారా? ఏమైనా చెప్తారా? ఎవరైనా డ్రగ్స్ తీసుకుని అలవాటు ఉన్నారా?
ఉంటే ఎట్లా గుర్తుపట్టాలని చెప్పిన వాడు ఎప్పుడు డిప్రెషన్లో ఉంటాడు, ఏదో ఆందోళనలా ఒక్కడు, అంటే అందరితో పాటు మింగల్గాడు, సింగిల్గా ఉంటాడు, ఎక్కువసార్లు స్కూల్కు డుమ్మా కొడుతూ ఉంటాడు. నాకు చెప్పినారు మన మండలంలో ఉన్న ఒక స్కూల్ గురించి, మధ్యాహ్నం పూట పోతే ఆ పిల్లలు వెనకాల పోతే ఎక్కడ తాగుతారో తెలియవచ్చు అని చెప్పని విషయాన్ని నాకు బయట నుంచి చెప్పినారు. అంటే ఇటువంటి అవకాశాలు స్కూళ్ళల్లో కూడా ఉన్నాయి, అవునా కాదా? ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. ఎట్లా తీసుకుంటారు డ్రగ్స్ మీకు తెలిసి? ఎట్లా తీసుకుంటారు? మీరు సినిమాలు ఎలా చూస్తుంటారు కదా, ఎట్లా తీసుకుంటారు చెప్పండి? పౌడర్ రూపంలో, ఇంకా సినిమాల్లో చూస్తారు కదా మీరు, సిగరెట్లు అంటే సిగరెట్ రూపంలో నింపుకొని తాగుతూ ఉంటారు, కొంతమంది బాటిళ్ళల్లో పెట్టుకొని పిలుస్తూ ఉంటారు, కొంతమంది హాష్ వాల్యూస్ ఉన్నాయనుకో దాన్ని కనుక ఎవాబడి చేసి దాని పైకి వస్తున్నటువంటి దాన్ని పీల్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఇంజక్షన్ల రూపంలో చేసుకుంటూ ఉంటారు, కొంతమంది సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి బయట స్టిక్కర్ లాగా ఉంటాయి, అవి పిప్పర్మెంట్లు అనుకుంటారు, గాంజా చాక్లెట్లు ఉన్నాయి, వివిధ రకాల డ్రగ్స్ కూడా ఉన్నాయి, వాటిని తీసి నాలుక కింద పెట్టుకుంటారు, చిన్నగా స్టిక్కర్ టైప్ ఉంటుంది, ఏదో ఒక సింబల్తోని, దిల్ సింబల్తోనో లేకపోతే ఇంకేదైనా సింబల్తో ఉంటుంది, దాని నాలుక కింద కూడా పెట్టుకుంటారు. సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో. సో ఇట్లా మీకు ఎవరన్నా వ్యక్తి మీకు పరిచయం అయ్యి ఇది తీసుకో నీకు బాగా మంచిగా అనిపిస్తుంది అని చెప్తే అటువంటి వాటి జోలికి మీరు వెళ్ళకండి, మీకు తెలియకుండానే వాటి బారిన పడే అవకాశం ఉన్నది. కొంతమంది చాక్లెట్ రూపంలో కూడా గాంజా దొరుకుతున్నది, మీకు అది తీసుకున్న తర్వాత తెలుస్తుంది ఒక రకంగా ఉన్నట్టుగా. ఒకవేళ అటువంటి బారిన కనుక పడితే ఇమీడియట్గా గుర్తించి స్కూల్లో ఉన్నటువంటి మీ టీచర్కు ఎవరికొకరు చెప్తే అది అమ్మే వాళ్ళని మనం పట్టుకోవచ్చు, అదేవిధంగా మీ జీవితాల నాశనం కాకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది అందరికీ? మీకు పెద్ద దీని గురించి సైన్స్ ఇదంతా చెప్పడం కాదు, జస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వీటిని పాటించండి, మీ చుట్టూ సమాజాన్ని కూడా మీరు కాపాడుకోవాలి, అవునా కాదా? మీ బ్రదర్స్ కానీ లేకపోతే ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిఐ గారు మరియు ఎస్ఐ గారు మరియు పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది మరియు ప్రియమైన విద్యార్థులారా, ఈ డ్రగ్స్ విషయంలో ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో కూడా మాకు ఇప్పుడు జూమ్ మీటింగ్ నడుస్తుంది 10:30 నుంచి ఢిల్లీ నుంచి. అంటే దీని గురించి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను తారుమారు చేసే మహాభూతం ఏదంటే డ్రగ్స్. ఈ డ్రగ్స్ బారిన మన పాల్గొండలో ఉన్నారు, మీలో కూడా ఉంటారు. ఒకవేళ ఉంటే ఇప్పటి నుంచి వాటికి దూరం కండి. నేను చాలాసార్లు ఇంతకుముందు ఎస్ఐ గారు ఉన్నప్పుడు కూడా అక్కడ పొదలో పట్టుకున్నాం, పంచనామా చేసినాం. అక్కడ డైజోఫామ్, క్లోరోఫామ్ కిషానగర్లో కూడా పట్టుకున్నారు, అక్కడ కూడా పంచనామా జరిగింది. సో చాలా దానికి నేను ప్రత్యక్షంగా సిగ్నేచర్, గెజిటెడ్ ఆఫీసర్గా కూడా సిగ్నేచర్ చేశాను. సో అందులో విద్యార్థులు కూడా ఉన్నారు, మన పాఠశాలకు చెందిన వాళ్ళు కూడా ఇంతకుముందు ఉండేది. సో అలాంటి వాటికి దూరంగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి చాలా హెల్త్పరమైన ఇష్యూస్ వస్తాయి. ఇంట్లో ర్యాష్గా మాట్లాడడం, దొంగతనానికి పాల్పడడం, పెద్దలని కొట్టడం, తిట్టడం, ఇలాంటి లక్షణాలు కనబడతాయి. సో సిగరెట్ల నుంచి పడితే తెల్లగల్లు, అది ఉడరికల్లు చూస్తుంటాం మనం, డైజోఫామ్, క్లోరోఫామ్, అవి కూడా అందులో కూడా కెమికల్స్ కలుపుతారు, దానివల్ల కూడా మాదక ద్రవ్యాలు అవి కూడా. సో మన సిగరెట్లలో ఇప్పుడు గాంజా చూశారు, అది చాలా కాస్ట్గా ఉంటుంది, అక్కడక్కడ గిరిజన ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు అక్కడ నుంచి. సో వీటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. బాలకొండను కూడా ఎక్కడ కూడా వదలకుండా, ఇప్పుడు యావత్ భారతదేశంలో పంజాబ్లో అధికంగా ప్రభావం ఉందని. సో ఆడపిల్లలు కూడా దీనికి అడిక్ట్ అయ్యారు. ఒక పాఠశాలలో అక్కడ బయట చాక్లెట్ రూపంలో తీసుకుంటూ చాలామంది ఎందుకు వెళ్తారని ప్రధాన ఉపాధ్యాయుడు గమనిస్తే అక్కడ దాంట్లో డ్రగ్స్ ఉందని గమనించారు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, బయట పదార్థాలు అవాయిడ్ చేయండి. ఎక్కడ కూడా అది ఈ యొక్క మత్తులో కూడా మీరు ఎక్కడ వరకు వెళ్తారో తెలియదు. సో అనేక దుష్పరిణామాలు మీ జీవితాన్ని తారుమారు చేస్తాయి. కాబట్టి మరి దీనికి దూరంగా ఉందామా? ఇప్పుడు ప్రతిజ్ఞ చేశారు కదా, ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఇంకెవరైనా ఉంటే సీక్రెట్స్గా ఇక్కడ మాకు తెలియజేయండి, టీచర్స్ తెలియజేయండి, వాళ్ళని కౌన్సిలింగ్ చేద్దాం. కౌన్సిలింగ్ చేసి సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా వినకపోతే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, చాలా సెంటర్స్ ఉన్నాయి, దానికి బాగా తీవ్రంగా అలవాటు పడ్డ వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళని మామూలు మనుషులుగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి నుంచి మనం దానికి దూరంగా ఉందాం. ఉన్నారు ఎవరైనా బాయ్స్లో ఉంటారు, సిగరెట్లు అలవాటు ఉంటే సిగరెట్లు మానండి.
అర్థమైందా? అది తంబాకు జర్దా అవి ఉంటాయి కదరా, దాంట్లో కూడా పాన్ పరాగ్ అవి కూడా తింటుంటారు, దాంట్లో కూడా డ్రగ్స్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో ఉంది. కాబట్టి మ్యాక్సిమంగా మనము దీని నుంచి డ్రగ్ రహిత నషాముక్త భారత్ అంటారు. ఈ విధంగా మనం ఆ విధంగా ప్రమాణం చేసినట్టు దానికి కంకణబద్ధులు కావాలి. మన జీవితాలు మనం కాపాడుకోవాలి. భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలంటే ఎవరి ద్వారా సాధ్యం? అది మీ ద్వారా, అది విద్య ద్వారానే. సార్ చెప్పారు, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ దట్ కెన్ చేంజ్ ఎంటైర్ వరల్డ్. కాబట్టి అంతా ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎప్పుడు చెప్తుంటాను నేను, ఒక మామూలు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరాలంటే ఏం కావాలి? విద్య. ఏదో డబ్బు కాదు, విద్య ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఆ వినయంతో కూడా విద్యను మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి పోలీస్ శాఖ వారికి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.